చెప్పే కదా ఇందాక ఈ మే డే అంటే 3 సార్లు అంటారు. మేడే 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 అని 3 సార్లు అంటారు. అసలు ఆ మేడే అంటే ఏంటి, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, ఏంటి దాని యొక్క తెలుసుకుందాం మనం. అహ్మదాబాద్ ప్రమాదానికి గురైన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఇచ్చిన సందేశం మేడే. మేడ్ అంటే అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేసిన కాల్స్కు ఆ లోహవ్యూహంగా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పెను ప్రమాదానికి సంకేతమైన ఈ పదాన్ని ఉచ్చరించాల్సిన పరిస్థితి రాకూడదని ప్రతి పైలట్ కోరుకుంటాడు. అలాగే ఆ మాటలు తమ చెవిని పడకూడదని ఏటీసీ అధికారులు కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటారంట. అసలు ఏంటి దీని అర్థం ఏంటంటే, విమానాలు లేదా నౌకలు తీవ్ర ముప్పులో చిక్కుకొని అందులో ప్రయాణికుల ప్రాణాలు పెను ప్రమాదంలో పడినప్పుడు తక్షణ సాయం కోరుతూ రేడియో సెట్లో మేడ్ అంటూ సందేశాన్ని పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అత్యవసర ప్రమాద సంకేతం. ఇది ఫ్రెంచ్ పదమైన మైడర్ నుంచి వచ్చింది, అంటే సాయం చేయండి అని దీని అర్థం అంట. 1926లో మేడ్ను విమానంలో ప్రమాద సంకేతంగా నిర్ణయించారు. లండన్లోని క్రోయిడన్ విమానాశ్రయంలో సీనియర్ రేడియో అధికారి ఫెడ్రిక్ స్టాన్లీ మాక్ఫర్డ్కి ఘనత దక్కుతుంది. మేడేలో ఉన్న విస్పష్ట శబ్దం కారణంగా దీన్ని ఎంపిక చేశారు. రేడియో కమ్యూనికేషన్లో దీన్ని సులువుగా గుర్తించే వీలుంటుంది. ప్రమాద ఫ్రీక్వెన్సీ విమానంలో 121.5 మెగాహెర్ట్జ్ 2443 మెగాహర్ట్లను అత్యవసర ఫ్రీక్వెన్సీగా నిర్దేశించారు. సాధారణ కమ్యూనికేషన్లో వీటిని వాడరు. ఈ ఫ్రీక్వెన్సీల్లో వచ్చే అత్యవసర కాల్స్ వ్యవస్థను ఏటీసీలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. పైలట్ వద్ద ఉండే ఎమర్జెన్సీ లొకేటెడ్ ట్రాన్స్మిటర్ను క్రియాశీలకం చేసినప్పుడు అత్యవసర సంకేతాలు ప్రసారం అవుతాయి. మేడే సంకేతాలని కూడా ఈ ఫ్రీక్వెన్సీలో పంపుతారంట. సో పైలట్ మేడే 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 అని 3 సార్లు ఉచ్చరిస్తారు. అనంతరం తన విమాన సంకేతనామం కాల్ సైన్ అది ఉన్న ప్రదేశం వంటి వివరాలు అందిస్తారు. విమానం నుంచి మేడే సంకేతం రాగానే ఏటీసీ అధికారులు అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపడతారు. అవసరమైన సంస్థలతో సమన్వయం చేసుకుంటారు. సమీపంలో విమానం అప్రమత్తం చేస్తారు. పరిస్థితిని బట్టి అటువైపు వెళ్ళొద్దని వారికి సూచిస్తారు. 1989లో యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ 232 విమానం డెన్వర్ నుంచి చికాగో వెళ్తున్నప్పుడు ఇంజన్ విఫలమైంది. దీనివల్ల హైడ్రాలిక్ నియంత్రణలన్నీ మొరాయించాయి. వెంటనే పైలట్లు మేడే సందేశాన్ని పంపారు. దీనివల్ల ఏటీసీ అత్యవసర సేవల విభాగాలు అప్రమత్తమయ్యాయి. అయోవా రాష్ట్రంలోని సియోక్ సిటీలో ఇది కుప్పకూలినట్టు దిగింది. అయితే సకాలంలో సహాయక చర్యలు చేపట్టడం వల్ల చాలామంది ప్రయాణికులను రక్షించడానికి వీలైంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మన దగ్గర ఆ ఛాన్స్ లేదు, ఆ టైం లేదు. వితిన్ 59 సెకండ్స్లో ఒక్కసారిగా పడిపోయింది కాబట్టి అక్కడ ఏం చేయలేకపోయాం అనమాట మనం.